అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 126 3వ వాక్యం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తే మన జీవితంలో అప్పటి వరకు ఉన్న దుఃఖము, కన్నీరు, దేని గురించి అయితే మనము కన్నీరు విడుస్తున్నామో ఆ విషయంలో దేవుడు మనకి గొప్ప కార్యములు చేసినప్పుడు మనము సంతోషభరితులమవుతాము. ఈ మెసేజ్ యొక్క ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. రెండవదిగా దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో నష్టపోయిన పంటను తిరిగి ఇవ్వటం. పంట అంటే అది ఆత్మ సంబంధమైనదే కావచ్చు, శరీర సంబంధమైనటువంటిదే కావచ్చు. ఒకవేళ ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మల పంట అయితే మీరు నమ్మండి, దేవుడు మరలా మీకు ఆ నష్టపోయినటువంటి ఆత్మల పంటను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఏ నష్టపోయినటువంటి ఆత్మల విషయంలో మీరు కన్నీరు విడుస్తున్నారు, దేవుడు మరలా ఆ ఆత్మల పంటను మీకు ఇవ్వబోతున్నాడు. అదే ఒకవేళ శరీర సంబంధమైనటువంటి భూమి పంట విషయంలో మీరు నష్టపోయినట్లయితే ఆ నష్టపోయిన పంటను కూడా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఈ వాక్యం వింటున్న మీరు మీ సేవా జీవితంలో కానీ, ఒకవేళ మీ భూమి పంట పొలాల విషయంలో కానీ, బిజినెస్ పరంగా కానీ, లేక మీ భూమి ఇతరుల వశంలో ఉండి అది మీకు రాలేక మీరు ఎంతో ఇబ్బంది పడుతూ మీ పొలాల విషయంలో కానీ, ఏ రకంగా కానీ మీరు నష్టపోయిన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు మీరు నష్టపోయిన వాటిని మరలా అనుగ్రహించబోతున్నాడు. అదెలా అంటే 2వ రాజుల గ్రంథంలో 8వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మీ పక్షమున ఒక వ్యక్తిని, ఒక అధికారిని కానీ ఒక వ్యక్తిని కానీ నిలబెట్టి మీ భూమి పంట యావత్తు సొత్తు ఎవరి చేతిలో అయితే ఉందో అది వడ్డీతో సహా దేవుడు మీకు మరలా ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోబుకి అనుగ్రహించినటువంటి దేవుడు యోబు తన జీవితంలో కోల్పోయినంతటిని మరలా అనుగ్రహింపచేసినటువంటి దేవుడు మీ జీవితంలో కూడా ఇటు గొప్ప కార్యములు ప్రభు చేయబోతున్నాడు. ఇటు గొప్ప కార్యములు ఇంతవరకు కన్నీళ్లు విడుస్తూ నష్టపోయిన దాని గురించి కన్నీళ్లు విడుస్తున్న మీ జీవితంలో నా ప్రభు ఇలాంటి గొప్ప కార్యము జరిగించబోతున్నాడు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.